హల్లా టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, 'వన్ పీస్' తెలుగు డబ్ ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. 'వన్ పీస్' తెలుగు డబ్ రిలీజ్ అవ్వడం ఏంటి బ్రో? 'వార్ ఆర్క్' ఎప్పుడో వచ్చింది గదా! తెలుగులో కార్టూన్ నెట్‌వర్క్‌లో అని ఎవరైనా అనొచ్చు. ఎందుకంటే మ్యాటర్ తెలియకపోయుంటే. తెలియకపోయుంటే మళ్ళీ మీ గురించి ఒక చిన్న డీటెయిల్‌గా చెప్పేస్తాననమాట. సో, 'వన్ పీస్' తెలుగు డబ్ అంటే వానో కాదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి అయితే రిలీజ్ కాబోతుంది. యెస్. 'వన్ పీస్' ఎపిసోడ్ 1 నుంచి అయితే కార్టూన్ నెట్‌వర్క్ వాళ్ళు తెలుగు డబ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. నేను ఈరోజే చూసి వెంటనే రికార్డ్ చేస్తున్నా. అంటే సండే. మీకు వీడియో మాక్సిమం మండే వస్తుంది. సో, అంటే డిసెంబర్ 8 తారీఖున సండే. ఒక్క సండేనే కాదు. ఎవ్రీ సండే 'వన్ పీస్' తెలుగు డబ్ అయితే మీకు రిలీజ్ అవుతుంది. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి ఈరోజు మొత్తం 5 ఎపిసోడ్‌ల వరకు రిలీజ్ అయ్యాయి అనుకుంటా. నేను చూసినంత వరకైతే. అండ్ 5 ఎపిసోడ్‌లలో నేను 3 అయితే చూసాను. అండ్ ఆల్మోస్ట్ కాస్టింగ్ అంతా చూసాను. సో, ఈ వీడియోలో 'వన్ పీస్' తెలుగు డబ్ ఎలా ఉందని మనం మాట్లాడుకోబోతున్నాం. బికాస్ ఇంతకుముందు 'వానో' అయితే వరస్ట్ మనకు తెలుసు. వన్ ఆఫ్ ద వరస్ట్. 'డీమన్ స్లేయర్' తర్వాత దానికే ఇచ్చేయొచ్చు. వరస్ట్ తెలుగు డబ్బింగ్ అంత దరిద్రంగా ఉంటది. సో, ఇప్పుడెలా ఉంది బ్రో అని అడిగితే మాత్రం డెఫినెట్‌లీ 100 టైమ్స్ బెటర్ భయ్యా. ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే. 100% ఎందుకంటే నాట్ జస్ట్ వాయిస్ యాక్టింగు, ఇక్కడ డైలాగ్స్, రైటింగ్ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశారు. సో, కార్టూన్ నెట్‌వర్క్ ఐ థింక్ ఫైనల్లీ సీరియస్‌గా తీసుకుంది. ఇంతకుముందేంటంటే చెక్ చేద్దాం. నేను ఇప్పుడే చెప్తున్నాను, అప్పుడు కూడా చెప్పాను. 'వన్ పీస్ వాను' తెలుగు డబ్బింగ్ వాళ్ళు తెచ్చిన దానికి మెయిన్ రీజన్ ఒకటే. చెక్ చేయడానికే. ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారా, తెస్తే చూస్తారా అని చెప్పి. అండ్ ఐ థింక్ వాళ్ళు అనుకున్న దానికి రీచ్ పెరిగిందేమో. అందుకే వాళ్ళు ఇప్పుడు తెలుగు డబ్ తీసుకొని రావాలి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అని ఫిక్స్ అయిపోయారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ మొత్తం 5 లాంగ్వేజ్‌లు. సో, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీ సండే వస్తుంది. చూడకపోతే చూడండి. రీటెలికాస్ట్ టైమింగ్స్ వస్తే ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తాను. అక్కడ ఫాలో అవ్వండి. ఇప్పుడు తెలుగు డబ్ ఎలా ఉందని అడిగితే మాత్రం యాస్ ఐ సెడ్ చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే చెప్తున్నా, ఇక్కడ తోపనట్లేదు. నాకు నచ్చిందంటున్నా. బికాస్ అక్కడ ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా బెటర్ అనిపిచ్చింది. అండ్ ఐ లైక్డ్ ఇట్. సో, ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఏంటంటే డెఫినెట్‌లీ ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి వాయిస్ యాక్టింగ్ అనే చెప్పుకోవచ్చు. సో, 1 ఆర్ 2 క్యారెక్టర్స్ మినహాయిస్తే మిగతా అందరూ చించేశారు. లైక్ 'కోబీది', 'కెప్టెన్ అల్విడా'దయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ వాయిసెస్‌కి, వాళ్ళ క్యారెక్టర్స్‌కి సెట్ కాలేదు. మనకి 'కోబీ' ఎలా ఉంటాడు? చిన్న పిల్లోడిలాగా ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే ఏదో పెద్దోళ్ళ వాయిస్ ఇచ్చిన ఫీలింగ్ కలిగింది. అండ్ అల్విడ యారోగెంట్ క్యారెక్టరు అండ్ తన యాటిట్యూడ్ క్యారెక్టరు. సో, అవి ఎత్తిపోయాయి. ఇక్కడ చూసుకుంటే తెలుగులో ఏదో నోట్లో ఏదో పెట్టుకొని ఆమె మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే కలిగింది. ఈ 2 పక్కన పెట్టేస్తే మిగతా క్యారెక్టర్స్ అందరూ చాలా చేశారు. లుఫ్ఫీకి డెఫినెట్‌లీ 100 టైమ్స్ బెటర్ అని చెప్పుకోవచ్చు ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే. ఎందుకంటే వాయిస్ యాక్టర్ బాగా చేశాడు. అట్ ద సేమ్ టైమ్ మంచి డబ్బింగ్ అయితే చెప్పాడనమాట. ఇక ఆ తర్వాత మనకి మెయిన్ జోరో. సో, జోరో యాస్ యూజువల్ పాత డబ్బింగ్ ఆర్టిస్ట్‌నే పెట్టారు. అందరూ అదే కోరుకున్నారు కాబట్టి అండ్ ఆయనైతే చించేశారు. దానికి డౌట్ లేదు. ఎందుకంటే 'వాన్ ఆర్క్‌లో' ఏదైనా బెస్ట్ డబ్బింగ్ ఎవరికైనా ఉందంటే ఓన్లీ 'జోరోకే.' అండ్ ఇక్కడ కూడా సేమ్ ఆ వాయిస్ యాక్టరే చించి పడేశారు. 'జోరోకి' చాలా బావుంది. ఇక ఆ తర్వాత 'నామి.' 'నామి' విషయానికెళ్ళిపోతే చేశారు. 'నామికి' కూడా మంచి వాయిసే ఉంది. అండ్ వాయిస్ యాక్టింగ్ నచ్చింది. ఇక తర్వాత ఎవరున్నారు? 'బగ్గీ.' 'బగ్గీది' చెప్పాలి భయ్యా. 'బగ్గీది' నాకు చాలా నచ్చింది. ఇన్‌ఫాక్ట్ 'లుఫ్ఫీ' అండ్ 'నామి' కంటే కూడా నాకు 'బగ్గీదే' నచ్చింది. బికాస్ 'బగ్గీ' క్యారెక్టర్ మంచి జోకర్ క్యారెక్టర్ టైపు. అండ్ మనోడు ఫన్ క్రియేట్ చేసే ఫన్ అయితే చాలా బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనోడి విలనిజం కూడా బావుంటుంది. వాటన్నిటినైతే పర్ఫెక్ట్‌గా అయితే చూపిచ్చారనమాట. అండ్ తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. చాలా చేశారు. 'బగ్గీ' క్యారెక్టర్ విషయానికొస్తే మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను ఆ విషయానికొస్తే. ఎందుకంటే తనకి డైలాగ్స్ కూడా రాసుకున్నారు. మన తెలుగు నేటివ్‌కి తగ్గట్టుగా కొన్ని కొన్ని మార్చారు. సో, ఇదొకటే కాదు అది రైటింగ్‌లో మాట్లాడతా. సో, మార్చినా కానీ తనకి స్టిల్ చాలా చెప్పారు డబ్బింగు. ఆ క్యారెక్టర్‌నైతే నీట్‌గా పోర్ట్రే చేశాడు. ఇక తర్వాత మిగతా మెరైన్స్ కావచ్చు, సో, ఇలాగా సైడ్ క్యారెక్టర్స్ కావచ్చు, అన్నిటి గురించి ఈసారి కేర్ తీసుకున్నారు భయ్యా. అదైతే 100% చెప్తాను. జస్ట్ 'కోబీకి', 'అల్విడాకి' కొంచెం కేర్ తీసుకొనుంటే పోయేదనిపించింది. బట్ వాళ్ళు తక్కువ ఎపిసోడ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోలేదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆబ్వియస్‌లీ మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. 'కోబీదయితే' సెట్ కాలేదు. చూస్తే కొంది బానే ఉంటుంది కానీ ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకి. బట్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఎక్కదు. ఎందుకంటే 'కోబీ' ఎంతో ఇన్నోసెంటు అండ్ చూస్తే చిన్న పిల్లోడిలాగా వాయిస్ కూడా ఎంతో అమాయకంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అంత అమాయకత్వం లేదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ 'అల్విడా' కూడా అంతే. 'అల్విడా'దైతే ఇంక వరస్ట్ డబ్బింగ్ నాకదసలు నచ్చలేదు. అది తప్ప మిగతా అన్నీ బాగా అనిపిచ్చాయి. ఇప్పుడు రైటింగ్ విషయానికెళ్ళిపోతే, రైటింగ్ డెఫినెట్‌లీ ఇష్యూస్ కనిపిచ్చాయి. నేను చూసినంత వరకైతే ఇష్యూస్ బానే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కొన్ని వర్డ్స్ మీనింగ్స్ అయితే మార్చేశారు. బికాస్ ఐ థింక్ మన
నేటివ్ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా యూజ్ చేయడం అని చెప్పి వాళ్ళైతే చాలా మార్చారు. బట్ అట్ ద సేమ్ టైమ్ అవన్నీ కంప్లీట్‌గా అంటే మీనింగ్ మార్చేసిన రేంజ్‌కయితే ఎళ్ళిపోలేదు. సో, డైలాగ్స్ ప్లేస్‌మెంట్స్ కొన్ని మార్చారు. అట్ ద సేమ్ టైమ్స్ కొన్ని మీనింగ్స్ అటు ఇటు తారుమారు చేశారు. బట్ అవేమన్నా ఇంపాక్ట్ అవుతాయా స్టోరీ కంటే? నో. ఎందుకంటే సింపుల్‌గా మ్యాటర్ అయితే ఎక్కేస్తుంది. మీకు చూసే స్టోరీ దిగిన తర్వాత స్టోరీలోకి వెళ్తున్న కొద్దీ మ్యాటర్ అనేది అర్థమైపోతుంది. ఆ డైలాగుల్లో ఉండే అర్థం కూడా మీకు తెలిసిపోతుంది తప్ప ఎక్కడ పెద్ద మారిపోయిన ఫీలింగ్ అయితే కలగదు. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయంటే 2, 3 ఉన్నాయి. లైక్ సరిగ్గా చెప్పలేదు 2, 3 ప్లేసుల్లో చూసుకుంటే. సో, అవి తప్ప బానే ఉంది. ఇంక అండ్ రైటింగ్ విషయానికెళ్ళిపోతే చెప్పినట్టుగానే చాలా రాశారు. సో, ఎందుకంటే ఎస్పెషల్లీ కొన్ని కొన్ని డైలాగ్సు పెట్టారు. లైక్ 'పైరేట్ కింగ్' నేనేదో మళ్ళీ ఈ 'సముద్రపు దొంగల రాజునవుతా' అది ఇది అని తెలుగులో అంటారేమో అని కొంచెం అనుకున్నా. బట్ దే డిడ్ ఎ గుడ్ జాబ్. 'పైరేట్ కింగ్' అని చెప్పి బానే చెప్పారు. ఎక్కడ పెద్ద ప్రాబ్లమ్‌గా అనిపించలేదు. 'సముద్రపు దొంగలు రారాజు' అన్నా బానే ఉంటుంది. అది కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు. బట్ 'పైరేట్ కింగ్' అని వాడారు. అది కూడా బానే వాడారు. అలాగే 'గమ్ గమ్' పవర్ ఉంది కదా! మన luffyది. సో, ఎక్కువ వాడుతుంటాడు స్టార్టింగ్‌లో. సో, ఆ 'గమ్ గమ్' పవర్‌కి సంబంధించింది కూడా తెలుగులో ఆయన బానే చెప్పాడు. మరి బ్యాడ్ అయితే కాదు. సో, ఇంగ్లీష్ చూసే వాళ్ళకైతే ఇది ఈజీ ఇంకా నచ్చేస్తుంది. ఇంగ్లీష్ కంటే కూడా ఇది ఇంకా నచ్చేస్తుంది. ఎందుకంటే ఆ డైలాగ్స్ తెలుగులో బావున్నాయి. కంపేర్ టు ఇంగ్లీషు. జపనీస్ చూసే వాళ్ళకి గమ్ము గమ్మునో అని అలవాటైపోతుంది కాబట్టి సడెన్‌గా గమ్ గమ్ పిస్టల్ అనగానే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. బట్ యాస్ ఐ సెడ్ ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకి కావచ్చు, లేపోతే 'వన్ పీస్' ప్రపంచంలో ఇప్పుడే ఎంటర్ అయ్యే వాళ్ళకైతే ఈ తెలుగు డబ్బు 100% ఈజీగా నచ్చేస్తుంది. డెఫినెట్‌లీ ఎక్కేస్తుంది. బాగా అంటే నచ్చుతుంది. దాంట్లో డౌటే లేదు. సో, ఆల్రెడీ చూసిన వాళ్ళు ఏదైనా చూసారంటే కొన్ని కొన్ని ఇష్యూస్ అయితే గమనిస్తారు నాలాగా. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మంచి డబ్బింగు ఈసారి కార్టూన్ నెట్‌వర్క్‌గా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేర్ తీసుకున్నారు 'వన్ పీస్' కోసం. ఐ మీన్ దానికి డిజర్వ్డ్ కేర్ తీసుకొని 'వానో'లాగా కాకుండా మంచి డబ్బింగ్ తోటి మంచి ఔట్‌పుట్‌నయితే మనకు అందించారనమాట. సో, యాస్ ఐ సెడ్ 'వన్ పీస్' తెలుగులో అవైలబుల్‌లో ఉంది. ఎప్పటినుంచి కార్టూన్ నెట్‌వర్క్‌లో వస్తుంది. ఎవ్రీ సండే కొత్త ఎపిసోడ్స్ వస్తాయి. చూసి ఎంజాయ్ చేయండి. ప్రస్తుతానికి ఎవరైనా మిస్ అయ్యుంటే రీటైల్ కాస్ట్ ఎప్పుడని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. ఈ వీడియో చివరి వరకు చూంటే ఆ కామెంట్ చేయరనుకుంటున్నా. వీళ్ళు ముందే చెప్పేస్తున్నా. రీటైల్ కాస్ట్ అయితే ప్రస్తుతానికి తెలీదు. రీటైల్ కాస్ట్ గురించి తెలిస్తే ఫస్ట్ చేసే పని నేను వెళ్లి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తాను. సో, మీరు చేయాల్సిన పనేంటి? మన ఇన్‌స్టాలో ఫాలో అవుతూ ఉంటే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది మ్యాటర్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.